ఇవాళ యోగా విశ్వజనీనమవుతోంది. ఆధునిక ఉపకరణాలతో కూడిన జిమ్లు పుట్టగొడుగుల్లా ఎన్ని పుట్టుకొస్తున్నా యోగా ప్రాధాన్యం యోగాదే. యోగాతో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పే ఆసనాలు వేయాల్సిన పని లేదు. నిత్యం ప్రభాత సమయాన సూర్యునికి అభిముఖంగా నిల్చొని సూర్య నమస్కారాలు సాధన చేసినా చాలు. ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. యోగా సాధనలో కీలకమైన సూర్య నమస్కారాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుఝామునే నిద్రలేవడంతో బంగారు వన్నెలో మెరిసిపోయే బాలభానుడి దర్శనం లభిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మనసుకు ఎనలేయని ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. సూర్యదేవుని ఆరాధనలో ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా మొత్తం 12 ఆసనాలు ఉన్నాయి. వీటిలో 7 వైవిధ్యమైనవైతే మిగిలిన 5 వాటిలో నుంచే పునరావృతం అవుతాయి. రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలో 35 నుంచి 40% కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి. నిత్యం 12 సూర్య నమస్కారాల్ని సాధన చేస్తున్నప్పుడు మన శరీరంలో 95% వరకు కండరాల్లో కదలికలు జనించి అవి చురుగ్గా ఉంటాయి. సూర్య నమస్కారాల్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ముందుగా బద్ధకం మనల్ని వదిలిపోతుంది. ఆపై శ్వాస క్రమబద్ధమవుతుంది. నిటారుగా నిలబడటం, ముందుకు వంగడం, వెనక్కి వంగడం, ఇలా 12 నమస్కారాలు పూర్తయ్యేసరికి ఆ చైతన్యం మన శరీరమంతటా విస్తరిస్తుంది. ఈ సూర్య నమస్కారాల్లో ఉండేటటువంటి 12 ఆసనాలు కూడా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క భాగం పైన ప్రభావం కలిగజేసి ఆయా భాగాల్ని శక్తివంతుగా ఆరోగ్యవంతంగా తయారు చేస్తాయి. ఊర్ధ్వహస్తాసనం లేక ఊర్ధ్వాసనం చేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి బాగా ఎనర్జైజింగ్ అవుతుంది. మెడ కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఊపిరితిత్తులకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఛాతి కండరాలు బలపెడతాయి. మెడ కండరాలు బాగా బలపడతాయి. మైండ్లో ఉన్న స్ట్రెస్ని, టెన్షన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది. వీపు కండరాలు బలంగా తయారవుతాయి. పాదహస్తాసనం చేసినప్పుడు మైండ్లో ఉన్న స్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీస్ ఇవన్నిటినీ కూడా పూర్తిగా దూరం చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు వెన్నెముక కండరాలతో పాటుగా కాల కింద భాగం నుంచి మెడ భాగం వరకు ఉన్న నరాలను పూర్తిగా సాగదీయడం ద్వారా వాటికి చక్కటి వ్యాయామం జరిగి సయాటిక సమస్యలు కానీ వెన్నునొప్పి సమస్యలు కానీ రాకుండా ఉండడం కోసం ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. పొట్ట కండరాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెంబర్ 3 అశ్వ సంచలనాసనం చేసినప్పుడు ఛాతి కండరాలకి చక్కగా బలం చేకూరుతూ ఉంటుంది. పొట్ట కండరాలకి జీర్ణ వ్యవస్థ అంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. ఇక్కడ కూడా థైరాయిడ్ గ్రంథితో పాటుగా మెడ కండరాలు, ఈ మెడ దగ్గర వెన్నుపూసలన్నీ కూడా బలంగా తయారవుతాయి. వెన్నుముక బలంగా తయారవుతుంది. తొడ కండరాలు చాలా బలంగా తయారవుతాయి. మరలా 4 కోకిలాసనంకి వచ్చినప్పటికీ మణికట్టు కండరాలు బలంగా తయారవుతాయి. భుజాలు కండరాలు, మరి కాళ్ళ పిక్కలు బలంగా తయారవుతాయి. మళ్ళీ 5 మార్జాలాసనానికి వచ్చినప్పుడు ఆందోళనని, స్ట్రెస్ని, టెన్షన్ని, డిప్రెషన్ని పూర్తిగా తొలగింపచేసేటటువంటి శక్తివంతమైన ఆసనం. డయాబెటీస్ సమస్యలకి, అజీర్ణ సమస్యలకి, పొట్టను తగ్గించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి ఆసనం. సాష్టాంగ నమస్కారం. భూశక్తి ద్వారా మనం పృథ్వీ శక్తిని ఆవాహనం చేసి శరీరంలో 8 భాగాలని ఛానలైజ్ చేసేటటువంటి సాష్టాంగ నమస్కారం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అష్టాంగాల్ని అష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం. సాష్టాంగ నమస్కారం. అలాగే భుజంగాసనం. పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి మగవాళ్ళకి శుక్రకణలేమి తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిప్రెషన్తో కూడినటువంటి వాళ్ళకి, బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులను తొలగించుకోవడానికి, థైరాయిడ్ సమస్యలను నయం చేసుకోవడానికి భుజంగాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. 8 పర్వతాసనం. ఏడిహెచ్డి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, డిప్రెషన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మెమరీని శక్తిని పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరలా 9 మార్జాలాసనం చేసినప్పుడు పొట్ట కండరాలకు బలాన్ని చేకూర్చడానికి, వెన్ను కండరాలకి బలాన్ని చేకూర్చడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మళ్ళీ 10 అశ్వ సంచలనాసనం వేసినప్పుడు మళ్ళీ పొట్ట కండరాలకి, తొడ కండరాలకి, కాళ్ళ యొక్క నరాలను శక్తిని యొక్క పెంచడానికి, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి అశ్వ సంచలనాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది.
11 పాదహస్తాసనం చేసినప్పుడు మెమరీ శక్తిని పెంచుకోవడానికి, స్ట్రెస్ను తొలగించుకోవడానికి, మరి జీర్ణాశయం యొక్క శక్తిని పెంచుకోవడానికి, కాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి పాదహస్తాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రణామాసనం 2 అరిచేతులు జోడించి చేసే ప్రణామ స్థితి అనేది మెమరీని, కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతని, సంస్కారాన్ని పెంచుకోవడానికి, మన వినయ విధేయతలు తెలియజేయడానికి ఉపయోగపడేటటువంటిదే ఈ ప్రణామాసనం. సూర్య నమస్కారాలు ఖరీదైన వ్యవహారం ఏమీ కాదు. ప్రత్యేకంగా ఏ జిమ్ముకో వెళ్లాల్సిన పని లేదు. 1 వారం 10 రోజులు సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు, జీవితాంతం సాధన చేసుకోవచ్చు. సూర్యోదయం సమయంలో తూర్పు వైపు నిలబడి సాధన చెయ్యాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక ఖాళీ కడుపుతో చెయ్యాలి. కాస్త సేద తీరాక మంచినీళ్ళో పళ్లరసాలో తాగాలి. అయితే హై బీపీ, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, హెర్నియా వంటి సమస్యలతో బాధపడేవాళ్లు సూర్య నమస్కారాలకు దూరంగా ఉండడమే మేలు. వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. గర్భంతో ఉన్నప్పుడు 4 నెలల వరకు చేయవచ్చు. అయితే వైద్యుల సలహా తప్పనిసరి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. సూర్య నమస్కారాల్లో ఈ 3 ఉన్నాయి. యోగా అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం. ప్రతినిత్యం పొద్దున్న లేచిన వెంటనే కాసేపు 12 సూర్య నమస్కారాన్ని సాధన చేయటాన్ని అలవాటుగా మార్చుకున్నా చాలు, ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇప్పటికే ఉన్న హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని సైతం చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.